హీట్ లెసన్ పార్ట్ 2 సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సో హీట్ లెసన్లో సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్లో ఇప్పటివరకు మనం మెథడ్ ఆఫ్ మిక్చర్స్ వరకు చెప్పుకున్నాం. మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే ఏం చెప్పాం అంటే కొంచెం ప్లేబ్యాక్ అనమాట. సో రివైండ్ చేసి ప్లే చేసినట్టయితే ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేది టూ సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, లిక్విడ్స్ని డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్న సేమ్ లిక్విడ్ని కలిపినప్పుడు వాటి యొక్క ఫైనల్ టెంపరేచర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ వాడుతున్నాం. ఐదర్ మాసెస్ డిఫరెంట్ అయినా కానీ ఆ ఆబ్జెక్ట్స్కి అండ్ టెంపరేచర్స్ డిఫరెంట్ అయినా కానీ ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు వచ్చే ఫైనల్ టెంపరేచర్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేది యూజ్ చేసాం. మెథడ్ ఆఫ్ మిక్చర్స్ యూజ్ చేసి ఫైనల్ టెంపరేచర్ని కనుక్కోవడానికి ఫార్ములా కూడా మనం డెరైవ్ చేసాం లాస్ట్ లెసన్లో. అదే T = m1T1 + m2T2 / m1 + m2. అక్కడ వరకు చెప్పుకున్నాం. ఓకే, లాస్ట్ క్లాస్లో ఫైనల్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి m1T1 మాస్ ఆఫ్ ది ఫస్ట్ లిక్విడ్, m2 అంటే మాస్ ఆఫ్ ది సెకండ్ లిక్విడ్, టెంపరేచర్ ఆఫ్ ది లిక్విడ్ అండ్ టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ ఇన్ సెకండ్ బేకర్. అంటే 2 శాంపిల్స్ ఉన్నాయి కదా, శాంపిల్ 1కి ఏమో m1T1 అని తీసుకుంటాం, శాంపిల్ 2కి m2T2 అని తీసుకుంటాం. వాటిని ఉపయోగించి ఫైనల్ టెంపరేచర్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఇది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్. వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ solid, very important topic for 4 marks in class 10th. సో స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి అనేది మనం బిఫోర్ క్లాస్లో చెప్పుకున్నాం, ప్రీవియస్ క్లాస్లో. స్పెసిఫిక్ హీటు, దాని యొక్క అప్లికేషన్స్, అది కూడా 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఈ లెసన్ నుంచి 4 మార్క్స్కి ఎక్కువ వచ్చే అవకాశాలు ఈ రెండింటికే ఉన్నాయి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ అండ్ స్పెసిఫిక్ హీట్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్, ఒక సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ అమ్మా. ఇది ఒక ల్యాబ్ యాక్టివిటీ కింద ఇచ్చాడు. సో యాక్టివిటీ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా రాస్తాం? మనం కనుక్కోవాల్సింది ఏంటో అది రాసుకుంటాం. apparatus అండ్ apparatus అంటే మెటీరియల్ రిక్వైర్డ్ అన్న రాసుకోవచ్చు, apparatus అనే రాయొచ్చు. తర్వాత థియరీ, ప్రొసీజర్, ఏం ప్రొసీడ్ చేస్తామో ఆ థియరీ ఇక్కడ మనం రాయాలి. ఏంటి మనం ఏం కనుక్కోవాలి? సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అదే రాసుకుంటాం. టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ని ఫైండ్ అవుట్ చేయాలి. apparatus, మనకి ఏమేమి మెటీరియల్ రిక్వైర్డ్ ఏమేమి కావాలి అంటే దీంట్లో మనకి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ కెలోరీమీటర్ అండ్ థర్మోమీటర్, టెంపరేచర్ని మెజర్ చేయడానికి థర్మోమీటర్ అండ్ స్టిర్రర్ అంటే కలపడానికి అనమాట. టెంపరేచర్ని యూనిఫామ్గా కలవడానికి స్టిర్రర్ అనేది యూజ్ చేస్తాం. వాటర్ కావాలి అండ్ స్టీమ్ హీటర్, వుడెన్ బాక్స్. సార్ అన్నీ రాశారు, సాలిడ్ ఏది? లాస్ట్దే లెడ్ షార్ట్స్ అంటే ఏం కాదమ్మా, ఐరన్ బాల్స్ లాగా ఉంటాయి అవి. సో దట్ ఈజ్ కాల్డ్
సాలిడ్ అనమాట. ఇవి సాలిడ్స్. దీని యొక్క స్పెసిఫిక్ హీట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రొసీజర్ ఏంటంటే, ముందు మీకు థియరీ తెలియాలి. థియరీ తెలిసిన తర్వాత మనం ఏ విధంగా చేయాలి అనేది ఒక ఐడియాకి వచ్చేస్తాం మనం. సో కెలోరీమీటర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, పెన్సిల్తో గీస్తే కనుక మీ వల్ల మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి, ఓకే. సో T is a calorimeter. డయాగ్రామ్ అనేది మీకు ఇవ్వలేదు, కానీ మీకు అర్థం కావడానికి వేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇట్ ఈస్ ఎ కెలోరీమీటర్. దీంట్లో ఏం చేస్తామంటే, దీంట్లో ఒక స్టెరర్ అనేది ఉంటుంది. స్టెరర్ అంటే ఇది ఏం చేస్తుందంటే, స్టెరర్ అంటే ఏం కాదు, ఒక కర్రలాగా అనమాట. ఈ లోపల ఉండే లిక్విడ్ని టెంపరేచర్ అనేది యూనిఫామ్గా కరగడానికి స్టెరర్తో తిప్పుతారు. తిప్పితే ఏమవుతుంది, లిక్విడ్ ఏదైతే ఉందో టెంపరేచర్ ఒక దగ్గరే ఉండకుండా యూనిఫామ్గా చుట్టూరు స్ప్రెడ్ అవుతాయి. అది స్టెరర్ చేసే పని. దీంట్లో ఒక థర్మామీటర్ని ఫిక్స్ చేసి ఉంచుతారు. థర్మామీటర్, ఓకే. థర్మామీటర్ని పెడతారు. ఎందుకు? టెంపరేచర్ని మెజర్ చేయడానికి. ఓకే. దీంట్లో వాటర్ అనేది ఉంటుంది. ప్రొసీజర్ ఏంటో నేను ముందు చెప్తాను, తర్వాత ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనేది మనం నేర్చుకోవచ్చు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కెలోరీమీటర్ తీసుకుంటాం. ఏం చేస్తాం? కెలోరీమీటర్ తీసుకుంటాం. దీన్ని ఒక దగ్గర పెట్టేసుకుంటాం. కెలోరీమీటర్ని ఒక దగ్గర పెట్టేసి, తర్వాత దాంట్లో ముందు కెలోరీమీటర్ యొక్క వెయిట్ ఫైండ్ అవుట్ చేసి పక్కకు పెట్టేస్తాం. ఓకే. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోస్తాం. వాటర్ పోస్తే వాటర్ యొక్క వెయిట్ కూడా నాకు కావాలంటే ఏం చేస్తాను, వాటర్ ప్లస్ కెలోరీమీటర్ రెండింటి యొక్క వెయిట్ తీసుకుంటాను. ఓకే. సో ఏం చేస్తామంటే, ఈ ప్రొసీజర్ గురించి మనం తర్వాత పాయింట్లెస్గా నేను వరుసగా చెప్పుకుంటూ పోతే అర్థం కాదు కాబట్టి ఏం చేస్తామంటే, కెలోరీమీటర్లో వాటర్ వేసి ముందు దాని యొక్క ఇనీషియల్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. ఇనీషియల్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకొక బేకర్లో ఏదైతే స్టీమ్ హీటర్ ఉంది కదా, ఈ స్టీమ్ హీటర్లో వేరే దగ్గర మనం ఏం చేస్తాం, దీన్ని బాగా హీట్ చేస్తాం. స్టీమ్ హీటర్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ లైక్ ఏ బౌల్. సో ఇది ఒక బౌల్ లాంటిది, దీని లోపల వాటర్ ఉంటుంది, దీని లోపల కూడా. కాకపోతే దీన్ని మనం హీట్ చేస్తాం. ఓకే, బర్నర్ ఉపయోగించి హీట్ చేస్తాం. దీన్ని హీట్ చేసిన తర్వాత దీని లోపల ఏం వేస్తామంటే, ఈ లెడ్ షార్ట్స్ని వేస్తే ఏమవుతుంది, ఇవి బాగా హీట్ ఎక్కుతాయి. ఫర్ అప్రాక్సిమేట్లీ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా దీన్ని హీట్ చేస్తాం. అప్పుడు లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ ఎంత అవుతుంది, 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇనీషియల్గా దీని టెంపరేచర్ మనం తీసుకుంటాం కదా, ఆ ఇనీషియల్ టెంపరేచర్ని T1 అనుకుంటాం. ఓకే, వాటర్ యొక్క టెంపరేచర్ని. తర్వాత ఈ లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ని T2 అనుకుంటాం. ఓకే. తర్వాత ఏం చేస్తాను, ఈ లెడ్ షార్ట్స్ని తీసుకెళ్ళి దీంట్లో వేసేస్తాను అనమాట. ఓకే, దీంట్లో వేసేస్తే దీన్ని దేంట్లో పెడతాం, వుడెన్ బాక్స్లో పెడతాం. సార్ వుడెన్ బాక్స్లో ఎందుకు పెడతారు అంటే, టెంపరేచర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా. ఓకే, సేఫ్టీ పర్పస్ అనమాట. వుడెన్ బాక్స్లో పెడితే ఏమవుతుంది, ఈ ఎక్విప్మెంట్ని టెంపరేచర్ బయటికి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. దానివల్ల టెంపరేచర్ వేస్టేజ్ అనేది జరగదు. సో ఈ లెడ్ షార్ట్స్ని ఏం చేస్తాం, దీంట్లోకి పోర్ చేస్తాం, వదిలితే ఏమవుతుంది, ఈ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, దీని టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, దీని టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఈ లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో వేసేసిన తర్వాత స్టిర్రర్తో కలుపుతాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ హాట్ మెటీరియల్, ఈ లెడ్ షార్ట్స్ నుంచి వచ్చిన హీటు ఈ వాటర్ అనేది గెయిన్ చేసుకుంటుంది. వాటర్ యాజ్ వెల్ యాజ్ కెలోరీమీటర్ యొక్క వాల్స్ ఏం చేస్తాయి, ఈ హీట్ని గెయిన్ చేసుకుంటాయి. సో మనకేం తెలుసు, హీట్ లాస్ట్ బై ద హాటర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ద కోల్డర్ బాడీ. అదే కదా ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్.
దాని ప్రకారం మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో చెప్పడానికి కొంచెం ఈజీగానే ఉంటుంది, కాకపోతే చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. ప్రొసీజర్ ఏం చేస్తాం, ముందు ఏం చెప్పాను నేను, కెలోరీమీటర్ అని తీసుకోమన్నాను. ఓకే, టేక్ ద కెలోరీమీటర్, along with stirrer తీసుకొని measure the mass of calorimeter. సో మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్ అంటే ఎంత వస్తుంది, దాన్ని M1 అనుకుంటాను. M1 అంటే ఏంటి, మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ స్టిర్రర్, ఈ రెండింటి యొక్క మాసు వచ్చింది. తర్వాత సెకండ్ పాయింట్ ఏం చేస్తాను, తర్వాత తీసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ పోస్తున్నాను. ఓకే, టేక్ సమ్ వాటర్ ఇన్ కెలోరీమీటర్. కెలోరీమీటర్లో వాటర్ తీసుకున్నాను. సో దాని మాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. M2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, M2 అంటే ఏంటి, మాస్ ఆఫ్, అంటే ఈ టోటల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని టోటల్ మాస్ కావాలి. సో మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ అదే మా కెలోరీమీటర్ అంటే ఇంక్లూడింగ్ ది స్టిర్రర్ కిలోమీటర్ రెండిటి యొక్క వెయిట్ ఉంటుంది, ప్లస్ మాస్ ఆఫ్ వాటర్. ఓకే, రెండిటి యొక్క మాస్ ఉంది. సో నాకు ఓన్లీ మాస్ ఆఫ్ ది వాటర్ మాత్రం కావాలి, వాటర్ యొక్క మాస్ మాత్రమే కావాలి. సో ఇది ప్లస్ ఉంది, అటువైపు పంపించేస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, అంతేనా. మాస్ ఆఫ్ వాటర్ మాత్రమే కావాలి. సో మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇది M2 మైనస్ మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ స్టిర్రర్ పైన ఆల్రెడీ ఉంది, అది ఎంత, M1. సో మాస్ ఆఫ్ ది వాటర్ ఎంత, M2 మైనస్ M1. ఓకే, ఈ రెండింటిని తీసుకున్నాను. తర్వాత ఇనీషియల్ టెంపరేచర్, ఫస్ట్ దీని టెంపరేచర్ మెజర్ చేయలేదు కదా, దీంట్లో ఏం పెట్టాను నేను, థర్మోమీటర్ పెట్టాను. బై యూజింగ్ థర్మోమీటర్ measure initial temperature T1. ఇనీషియల్ టెంపరేచర్ని ఏమనుకుంటున్నాను, T1 అనుకుంటున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏం చేసాం, నెక్స్ట్ ఏం చెప్పాను, వేరే ఒక స్టీమ్ హీటర్ తీసుకున్నాను. ఓకే, టేక్ ద స్టీమ్ హీటర్ and heat the lead shots in స్టీమ్ హీటర్లో లెడ్ షాట్స్ని హీట్ చేయమన్నాడు అప్ టు టెంపరేచర్ T2. ఓకే, టెంపరేచర్ T2 వరకు వీటిని ఏం చేయమన్నాను, హీట్ చేయమన్నాను. తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏమన్నాను, నౌ పోర్ అంటే పంపడం, పోర్ ద lead shots in కెలోరీమీటర్లో పంపమన్నాను. సో దీని యొక్క టెంపరేచర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ టెంపరేచర్ నేను ఏమనుకున్నాను, T2, లెడ్ షాట్స్ యొక్క టెంపరేచర్ T2. ఓకే, రెండు డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్న వాటిని మనం కలుపుతున్నాం. ఓకే,
కలిపినప్పుడు ఏమవుద్ది, హాటర్ బాడీ నుంచి కూలర్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది కాన్సెప్ట్. చూద్దాం. లెడ్ షార్ట్స్ ఇన్ ద కెలోరీమీటర్. అప్పుడు ఏమవుద్ది, వాటి మాస్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? దీని మాస్ దీంట్లో కెలోరీమీటర్లోకి మళ్ళీ మనం ఏం వేస్తున్నాం, లెడ్ షార్ట్స్ వేసేస్తున్నాం. సో బరువు అనేది ఎక్కువ అవుతుంది కదా. సో నౌ మెజర్ ద మాస్ M3. మాస్ని మెజర్ చేస్తే M3 అనేది వస్తుంది. ఓకే, థర్డ్. అంటే M3 వెయిట్ని కలిగి ఉంటుంది. మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్ షార్ట్స్, మూడిట్ల యొక్క వెయిట్ వచ్చింది. అంతే కదా, ఈ మూడింటిని కలిపే కదా ఉంటాయి. కెలోరీమీటర్ ఉంది, వాటర్ ఉంది, దాంట్లో లెడ్ షార్ట్స్ వేసాం. వీటి టోటల్ వెయిట్ ఎంత, M3. సో M3 వెయిట్ని కలిగి ఉంది, కెలోరీమీటర్ని కలిగి ఉంది, వాటర్ని కలిగి ఉంది, ప్లస్ లెడ్ షార్ట్స్ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఈ మూడింటి యొక్క వెయిట్ M3. నాకు ఓన్లీ వెయిట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ కావాలి. అదే మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్. ఓన్లీ లెడ్ షార్ట్స్ యొక్క వెయిటే కావాలి. సో లెడ్ షార్ట్స్ మాత్రం ఇటువైపు ఉంచి లెడ్ షార్ట్స్ యొక్క వెయిట్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తాను, లెడ్ షార్ట్స్ మాత్రం ఇటువైపు ఉంచి మిగిలిన మొత్తాన్ని అటువైపు పంపించేస్తాను. ఎంత వస్తుంది, మాస్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ మాత్రమే కావాలి నాకు. సో ఇటువైపు ఏముంది, M3 ఉంది. M3 మైనస్ ఇటువైపు ప్లస్ కదా, ఇవన్నీ ఇవి రెండు ప్లస్ ఉన్నాయి. సో అటువైపుకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుద్ది. మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ఎక్కడ ఉంది, ఇది మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్. మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ఏంటిది, ఇది M2, రైట్. మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ మాస్ ఆఫ్ వాటర్, ఇది M2. సో మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ఇది M2 అవుతుంది. సో లెడ్ షార్ట్స్ యొక్క మాస్ మాత్రమే కావాలి కాబట్టి ఈ రెండింటిని అటువైపు పంపించేస్తాను. ఎంత అవుద్ది, M3 మైనస్ M2 అవుతుంది లెడ్ షార్ట్స్ యొక్క వెయిట్. ఓకే, తర్వాత టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్. టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఎంత, ఇనీషియల్గా T2. అంతేనా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, అవి ఏంటియో చూద్దాం. ఎక్కడ వరకు ఒకటి అయింది, సో స్క్రీన్ కరెక్ట్గా సరిపోయినట్టుంది ఇది. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ టెంపరేచర్ T2 అయింది కాబట్టి ఇప్పుడు ఏంటి, చేంజ్ ఇన్ టెంపరేచర్స్ గురించి మనం మాట్లాడదాం. చేంజ్ ఇన్ టెంపరేచర్స్. సో ఏది టెంపరేచర్ లాస్ట్ అవుతుంది, హీట్ లాస్ట్ బై హాటర్ బాడీ ఏంటిది. అప్పుడు ఈ రెండింటిని కలిపితే కనుక ఫైనల్ టెంపరేచర్ అనేది ఒకటి వస్తుంది కదా. సో ఫస్ట్ ఇనీషియల్ టెంపరేచర్ని నేను T1 అనుకున్నాను. ఇనీషియల్ టెంపరేచర్ని T1 అనుకున్నాను. తర్వాత లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ T2 వచ్చింది. ఓకే, ఈ రెండింటిని కలిపితే ఒక ఫైనల్ టెంపరేచర్ వస్తుంది కదా. ఆ ఫైనల్ టెంపరేచర్, ఇనీషియల్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. వాటర్ యొక్క టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ 30 degrees ఎంత ఉంటుంది. కెలోరీమీటర్ ఈ లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హీట్ చేసాం కదా స్టీమ్ హీటర్లో. సో ఫైనల్ టెంపరేచర్ నేనేమనుకుంటానంటే, ఫైనల్ టెంపరేచర్ని నేనేమనుకుంటాను, T3 అనుకుంటాను. ఓకే, సో దేని యొక్క టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది, లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ T2 అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైనల్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో లెడ్ షార్ట్స్ హీట్ని గెయిన్ చేసుకుంటాయా, లూజ్ చేసుకుంటాయా? హై టెంపరేచర్లో ఉంటాయి కదా, వాటర్లో పడేస్తే ఏమవుతుంది, హీట్ డౌన్ అవుతుంది. కాబట్టి హీట్ లాస్ట్ బై లెడ్ షార్ట్స్.
లెడ్ షార్ట్స్ ఏం చేస్తాయి, హీట్ని లూజ్ చేసుకుంటాయి. సో ఇనీషియల్గా ఆ టెంపరేచర్ ఎక్కువ T2 ఉండాలి. ఓకే, ఎక్కువ టెంపరేచర్లోంచి తక్కువ టెంపరేచర్ తీసేస్తాం, T2 - T3 అవుతుంది. ఎంత హీట్ని అవి లూజ్ అవుతుంది, ఇది లెడ్ షార్ట్స్. సో ఆ లూజ్ అయిన హీట్ని ఏది గెయిన్ చేసుకుంటుంది, హీట్ గెయిన్ బై కెలోరీమీటర్ ప్లస్ వాటర్. ఇవి రెండే కదా గెయిన్ చేసుకోవాల్సింది, రెండే గెయిన్ చేసుకుంటాయి. ఎందుకంటే లెడ్ షార్ట్స్ని దీంట్లో వేసినప్పుడు వాటర్ అండ్ కెలోరీమీటర్ ఇవి రెండే కదా హీట్ని గెయిన్ చేసుకోవాలి, అదే రాస్తున్నాను. సో హీట్ గెయిన్ బై కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, ఇనీషియల్గా వాటి టెంపరేచర్ ఎంత T1, ఫైనల్గా ఎంత టెంపరేచర్ వచ్చింది T3కి అయింది. సో T3 అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి T3 - T1 అవుతుంది. అర్థమవుతుందా? సో కోల్డర్ బాడీ, హాటర్ బాడీ, T1 T2 ఈ రెండింటిని కలిపితే ఇది కోల్డర్ కాబట్టి తక్కువ టెంపరేచర్ ఉన్నది, ఇది ఎక్కువ టెంపరేచర్ ఉన్నది. ఓకే, తక్కువ టెంపరేచర్ ఉన్నది T1, ఎక్కువ టెంపరేచర్ ఉన్నది T2. ఈ రెండింటిని కలిపేశాను. కలిపేస్తే మీడియం టెంపరేచర్ ఉన్న T3 మనకు వస్తుంది. ఓకే, సో హై టెంపరేచర్ ఉన్నది హీట్ని ఏం చేస్తుంది, హీట్ తగ్గిపోద్ది కాబట్టి T2 - T3 హీట్ లాస్ట్. ఓకే, హీట్ గెయిన్ అంటే ఏంటి, ఏది హీట్ని ఎక్కువ చేసుకుంటుంది అంటే గెయిన్ చేసుకుంటుంది. తక్కువ టెంపరేచర్ ఉంది, ఎక్కువ టెంపరేచర్ ఉన్న దానికి కలిపాం కాబట్టి ఆటోమేటిక్గా హీట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది T3. సో టెంపరేచర్ చేంజ్ అనేది ఏం చెప్తాం, T3 - T1 చెప్తాం. ఓకే, సో ఇక్కడ మాస్ గురించి మాట్లాడాం, మనం టెంపరేచర్ గురించి మాట్లాడాం. సో హీట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, Q = MS ∆T. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఈ కంపైలేషన్ని కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం స్పెసిఫిక్ హీట్ గురించి మాట్లాడలేదు కాబట్టి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కాబట్టి స్పెసిఫిక్ హీట్ గురించి కూడా మాట్లాడదాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెలోరీమీటర్ని SC అనుకుందాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది కెలోరీమీటర్ SC, కెలోరీమీటర్ కాబట్టి C. అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ని SW అనుకుంటున్నాను, లెట్ అనుకుంటున్నాను అంతే. ఓకే, అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఏమనుకుంటున్నాను, SL. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టు డిటర్మైన్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్. ఇక్కడ సాలిడ్ ఏంటిది, లెడ్ షార్ట్స్. అంటే మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుందో చూద్దాం. మనకేం తెలుసు, ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ప్రకారం నేనేం చెప్తాను, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ దీని ప్రకారం నేను ఏం చెప్తాను, హీట్ లాస్ట్ బై హాటర్ బాడీ ఎంత హీట్ని అయితే లాస్ట్ చేసుకుంటుందో దట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డర్ బాడీ. హీట్ లాస్ట్ బై హాటర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డర్ బాడీ. హీట్ని ఏది లాస్ట్ అవుతుంది ఇక్కడ, హీట్ లాస్ట్ బై ద లెడ్ షార్ట్స్ హీట్ని లాస్ట్ అవుతున్నాయి, అంతేనా. సో టెంపరేచర్ అంటే హీట్ లాస్ట్ బై లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై హీట్ లాస్ట్ బై లెడ్ షార్ట్స్. L అంటే లెడ్ షార్ట్స్, హీట్ గెయిన్ బై కెలోరీమీటర్ అండ్ హీట్ గెయిన్ బై వాటర్, అంతే కదా. దీన్నే
వర్డ్స్లో రాసుకుందాం. క్యూ అంటే మీకు అర్థమవుతుందో లేదో. క్యూ అంటే హీట్ అని అర్థం. సో హీట్ లాస్ట్ బై lead shots is equal to heat gain by calorimeter plus heat gain by వాటర్. ఈ రెండు హీట్ని గెయిన్ చేసుకుంటున్నాయి. లెడ్ షాట్స్ మాత్రమే హీట్ లాస్ అవుతుంది, ఇవి రెండు హీట్ని గెయిన్ చేసుకుంటున్నాయి. సో హీట్కి ఫార్ములా ఏంటి? క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. సో లెడ్ షాట్స్ యొక్క వెయిట్ ఎంత? సో ఎంఎస్ డెల్టా టీ ప్రకారం క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ కదా. దీని ప్రకారం హీట్ లాస్ట్ బై లెడ్ షాట్స్ అంటే లెడ్ షాట్స్ యొక్క వెయిట్ వేయాలి, లెడ్ షాట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ వేయాలి, లెడ్ షాట్స్ యొక్క చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అయింది లెడ్ షాట్స్లో అది కూడా మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి. సో దాని ప్రకారం హీట్ లాస్ట్ బై లెడ్ షాట్స్ వల్ల అంటే మాస్ ఆఫ్ ది లెడ్ షాట్స్ ఎంత ఇక్కడ వచ్చింది ఆల్రెడీ. మాస్ ఆఫ్ ది లెడ్ షాట్స్ ఎంత? M3 - M2. అదే ఇక్కడ నేను రాసుకుంటాను. M3 - M2. M స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షాట్స్ ఎంత? SL. M S టెంపరేచర్ చేంజ్డ్ బై ద లెడ్ షాట్స్, హీట్ లాస్ట్ బై ద లెడ్ షాట్స్ ఎంత టెంపరేచర్ చేంజ్ అయింది? T2 - T3. అది డెల్టా టీ కదా. T2 - T3. T ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కెలోరీమీటర్. హీట్ గెయిన్ బై కెలోరీమీటర్. కెలోరీమీటర్ ఎంత హీట్ని గెయిన్ చేసుకుంటుంది అంటే కెలోరీమీటర్ యొక్క వెయిట్ రాయాలి మనం. కెలోరీమీటర్ యొక్క వెయిట్ ఎంత? మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్ ప్లస్ టెర్రర్, ఇదే కదా కెలోరీమీటర్ యొక్క వెయిట్ ఎంత? M1 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది MS డెల్టా టీ కదా. M అంటే రాసాం, S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది కెలోరీమీటర్ SC ఇంటూ డెల్టా టీ. కెలోరీమీటర్ ఎంత హీట్ని గెయిన్ చేసుకుంటుంది అంటే T3 - T1. అది అంతే గెయిన్ చేసుకుంటుంది, వాటర్ కూడా అంతే గెయిన్ చేసుకుంటుంది. ఓకే, వాటర్కి ఇదే వేస్తాం, కెలోరీమీటర్ కూడా ఇదే వేస్తాం. ప్లస్ హీట్ గెయిన్ బై వాటర్ యొక్క వెయిట్ వేయాలి. వాటర్ యొక్క వెయిట్ ఎక్కడ వచ్చింది? ఇదిగోండి, మాస్ ఆఫ్ ది వాటర్ ఈజ్ ఈక్వల్ టు M2 - M1, రైట్. M2 - M1 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్ ఎంత? SW ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఆల్రెడీ ఇందాకే చెప్పాను, హీట్ గెయిన్ బై ద వాటర్ ఎంత? T3 - T1. ఇక్కడ ప్లస్ అని రాయకూడదు, కెలోరీమీటర్ అండ్ వాటర్ రెండు టెంపరేచర్ చేంజ్ ఎంత? T3 - T1 అవడం వల్ల ఇక్కడ T3 - T1 ఉంది, ఇక్కడ T3 - T1 ఉంది. కాబట్టి నేను ఏం చేస్తాను, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సాలిడ్ SL మాత్రమే కావాలి నాకు. మిగిలిన వాటన్నిటిని నేను సింప్లిఫై చేస్తాను. M3 - M2 ఇంటూ SL ఇంటూ T2 - T3. ఇటువైపు అన్నది ఏం చేంజ్ చేయలేదు, అదే రాసుకున్నా. ఇక్కడ T3 - T1 ఇక్కడ ఉంది, ఇక్కడ T3 - T1 ఉంది. సో T3 - T1 నేను కామన్ తీసేయచ్చు. T3 - T1ని బయటికి తీసేస్తే లోపల ఏమంటాయి? M1SC ప్లస్ M2 - M1 ఇంటూ SW. M2 - M1 ఇంటూ SW. ఓకే, సో SL మాత్రమే కావాలి, మిగిలిన వాటన్నిటిని అటువైపు పంపించేస్తా. SL మాత్రం ఇటువైపు ఉంచుకొని మిగిలిన వాటన్నిటిని అటువైపు పంపించేస్తే అటువైపు ఏమున్నాయో అది రాసేస్తాను. T3 - T1 ఇంటూ M1SC M1 ఇంటూ SC ప్లస్ M2 - M1 ఇంటూ SW స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ బై ఇవి రెండు ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాయి, ఇటువైపు వెళ్తే డివైడ్ చేయాలి. M3 - M2 ఇంటూ T2 - T3. ఇది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సాలిడ్.
సారీ, మళ్ళీ చూడండి ఇంకోసారి. ఇది కనబడలేదు అనుకుంటా ఇప్పుడు దాకా, నేను గమనించలేదు. సో M3 - M2 లెడ్ షార్ట్స్ యొక్క వెయిట్, M3 - M2 ఇంటూ SL స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ SL ఇంటూ టెంపరేచర్ చేంజ్డ్ ఇన్ ద స్పెసిఫిక్ హీట్. ఎంత ఇది? లాస్ట్ హీట్ లాస్ట్ బై లెడ్ షార్ట్స్ ఎంత వచ్చింది? T2 - T3. అదే వేసా. ఓకే, ఇలా పెడితే బెటర్ అనుకుంటా. ఇట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి హీట్ గెయిన్ బై కెలోరీమీటర్. కెలోరీమీటర్ ఎంత హీట్ని గెయిన్ చేస్తుంది? సో కెలోరీమీటర్ యొక్క వెయిట్ M1, కెలోరీమీటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ SC ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ T2 - T3 వేసుకున్నాను. సారీ T3 - T1 వేసుకున్నాను. ఓకే, ప్లస్ హీట్ గెయిన్ బై వాటర్. వాటర్ యొక్క వెయిట్ M2 - M1 ఫస్ట్ పేజీలో వచ్చింది. ఓకే, ఇక్కడ వాటర్ యొక్క వెయిట్ ఎక్కడ ఇదిగోండి. వాటర్ యొక్క వెయిట్ M2 - M1 అదే వేసా. ఓకే, M2 - M1 అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్ SW వేసాను. టెంపరేచర్ చేంజ్ T3 - T1 అది వేసాను. సో ఇటుపక్క ఉంచాను, ఇటుపక్క T3 - T1 ఎక్కడ ఉంది, T3 - T1 ఎక్కడ ఉంది. సో ఈ T3 - T1ని కామన్ తీసేసాను. తీసేస్తే M1 × SC ప్లస్ M2 - M1 × SW. ఓకే, రాసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకుంటే కనుక ఈజీ అవుతుంది మీకు. సో SL మాత్రం ఇటువైపు ఉంచుకుంటాను, మిగిలిన వాటి అన్నింటిని అవతలకు పంపించేస్తాను. ఇటువైపు ఏది ఉందో అదే రాశా. ఇవి రెండు ఇక్కడ ఏం చేస్తున్నాయి? మల్టిప్లై చేస్తున్నాయి. ఇటువైపు వస్తే డివైడ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సాలిడ్. ఓకే, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సాలిడ్. ఇదే మీకు 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అర్థమైతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక జూమ్ ఇంటరాక్షన్ క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది, దాంట్లో మీరు అడగండి. ఓకే, కమెంట్ సెషన్లో కూడా ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కానీ, లేకపోతే ఏదన్నా డౌట్ ఏమన్నా ఉంటే కనుక నాకు కమెంట్ సెషన్లో పెడితే నేను గ్రూప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, గ్రూప్లో కానీ ఇండివిజువల్గా కానీ. సో గ్రూప్లో పెట్టడానికి భయపడకండి. ఒకవేళ గ్రూప్లో ఎందుకు అందరికీ డిస్టర్బెన్సు, లేకపోతే మనకు భయం, అందరి ముందు ఏం అడుగుతాం అని మొహాట పడితే కనుక పర్సనల్గా మెసేజ్ పెట్టినా కానీ వాట్సాప్లో ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు క్లారిఫై అవర్ డౌట్స్. ఓకే, సో అక్కడతో మేజర్ పార్ట్ అయిపోయిందమ్మా లెసన్లో. సో అప్రాక్సిమేట్లీ 30 minutes తీసుకున్నాం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ చెప్పడానికి. నెక్స్ట్ ఎవాపరేషన్. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఎవాపరేషన్ ఆల్రెడీ నేను చెప్పేశాను. ఎవాపరేషన్ అంటే ఏంటి? మీరు చెప్పొద్దు, మీరు చెప్పినా నాకు వినపడదు, ఈ వీడియో కదా అమ్మా. ఎవాపరేషన్ అంటే ఏంటంటే ఓ లిక్విడ్ యొక్క మాలిక్యూల్స్ ఏమవుతాయి, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, బిలో ఇట్స్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ కన్నా ముందే అవి ఏమవుతాయమ్మా? బాయిలింగ్ పాయింట్ కన్నా ముందే అవి లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, దే విల్ ఎస్కేప్స్ మాలిక్యూల్స్, లిక్విడ్ మాలిక్యూల్స్ escapes from their surface, from any surface. ఓకే, అంటే ఏమవుద్ది, లిక్విడ్ స్టేట్ నుంచి అవి ఏ స్టేట్కి మారిపోతాయి? గ్యాసియస్ స్టేట్కి మారిపోతాయి. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఎవాపరేషన్. ఎగ్జాంపుల్, మీరు బట్టలు ఆరేసారనుకోండి, ఏమవుతుంది? బయట టెంపరేచర్ 30 degrees 35 degrees ఉంటుంది, అయినా కానీ బట్టలు ఆరిపోతాయి. వర్షాకాలంలో కూడా అంతే. అంటే ఏమవుతుంది? బిలో ఇట్స్ బాయిలింగ్ పాయింట్ వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాటర్ వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది. దీన్నే ఎవాపరేషన్ అని చెప్పాం. ఓకే, నెక్స్ట్
ఇది ఎవాపరేషన్. తర్వాత కండెన్సేషన్. చెప్పుకున్నవే ఇవన్నీ ఆల్రెడీ. కండెన్సేషన్ అంటే ఏంటి? సో బయట ఏదన్నా ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది? దాని చుట్టూరు వాటర్ మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా అవదా? అంటే తడిగా ఉంటుంది బయట. వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి బాటిల్ చుట్టూరు కూడా. చల్లని కూలింగ్ వాటర్ ఏదైనా తీసుకున్నా కానీ వాటర్ దాని యొక్క కంటైనర్ చుట్టూ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఇది ఎలా ఫామ్ అవుతాయి? బాటిల్కి ఏమైనా కన్నాలు ఉన్నాయేంటి లోపల నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి? లేదు కదా. సో ఈ గ్లాస్ ఏదైతే ఉందో దాని చుట్టూరు ఆ డ్రాప్లెట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయంటే, ఇక్కడ బయట వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఈ లోపల కూలింగ్ వాటర్ ఉన్నట్టయితే కనుక, కోల్డ్ వాటర్ ఉన్నట్టయితే, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ బయట డ్రాప్లెట్స్ ఎయిర్, వాటర్లో ఉండే వాటర్ వేపర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేపర్ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కోల్డ్ వాటర్ ఏమవుతుంది? ఈ హాట్ వాటర్ దాని యొక్క టెంపరేచర్ని లూజ్ అయిపోయి కూల్గా తయారవుతుంది. తయారయ్యి ఏమవుతుంది? ఈ వాటర్ యొక్క గాలిలో ఉండే వాటర్ వేపర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? గ్యాసియస్ స్టేట్ నుంచి వాటర్గా కన్వర్ట్ అయిపోతుంది డ్యూ టు టెంపరేచర్ చేంజ్. ఇక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, బయట టెంపరేచర్ ఎక్కువగా ఉండేది కూడా దీనికి తగలగానే టెంపరేచర్ తక్కువ ఉండగానే లిక్విడ్ స్టేట్లోకి మారిపోద్ది. వాటర్ వేపర్ ఏ విధంగా మారుతుంది? వాటర్ డ్రాప్లెట్స్ కింద ఫామ్ అవుతుంది. వాటర్ డ్రాప్లెట్స్. సో ఇదేంటిది? గ్యాసియస్ స్టేట్ ఉండేది. గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్గా కన్వర్ట్ అయితే దాన్ని మనం కండెన్సేషన్ అని పిలుస్తాం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, వింటర్ సీజన్లో మీరు నైట్ టైం కాదు, పొద్దున్నే మార్నింగే లేచి గ్రాస్ ఉన్న చోటకి వెళ్ళారనుకోండి, కిందన తడిగా గడ్డి మీద వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవ్వడం, మీరు నడుచుకుంటూ వెళ్తాయి, మీరు కాలు కడుక్కోకర్లేదు, అదే మొత్తం తడిగా తగులుతూ ఉంటుంది అన్నమాట. సో ఎందుకది? సో నైట్ టైం ఏమవుతుంది? మన వెదర్ యొక్క టెంపరేచర్ బాగా కూల్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? వాటర్ వేపర్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ వాటర్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ గ్రాస్ మీద కానీ, లేకపోతే మీ ఇంటి పైన టెర్రస్ మీద కానీ, లేకపోతే మీ కార్ కానీ ఏదన్నా ఉంటే కనుక వాటి యొక్క అద్దాల మీద, రేకుల మీద ఈ మంచు అనేది పడడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈజ్ ప్యూర్లీ అబౌట్ ద condensation of water. Okay, so evaporation, condensation. నెక్స్ట్ ఎవాపరేషన్, కండెన్సేషన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వీటిలోనే కొంచెం డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కండెన్సేషన్లోనే. అదేంటంటే కొంచెం డిఫరెంట్ వర్డ్స్. హ్యూమిడిటీ అంటే ఏంటి? ఫాగ్ అంటే ఏంటి? డ్యూ అండ్ ఫాగ్. సార్ డ్యూ అండ్ ఫాగ్ అంటే ఏంటంటే మనం వాడే స్ప్రేస్ సార్ అంటారేమో. కాదు నాన్న, చెప్తాను, వాటి గురించి కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, హ్యూమిడిటీ అంటే ఏంటంటే మన అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కదా. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ అవర్ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ఓకే, ఏమని చెప్పాను? ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ present, amount of water vapor present in air, గాలిలో ఉండే వాటర్ వేపర్ తేమ శాతం అంటారు. దాన్నే మనం ఏమని పిలుస్తాం? హ్యూమిడిటీ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ వాటర్ వేపర్ అనేది ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో అయితే కనుక వాటర్ వేపర్ అంత ఎక్కువ ఉండదు. ఓకే, వాటర్ వేపర్ ఎక్కువగా ఉండదు. సో హ్యూమిడిటీ లెవెల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి ఫర్ డిఫరెంట్
డిఫరెంట్ ప్లేసెస్ హ్యూమిడిటీ లెవెల్స్ విల్ బి డిఫర్స్. తర్వాత డ్యూ అంటే ఏంటి, ఫాగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై డ్యూ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై ఫాగ్. చెప్పాను కదా ఏంటి, కండెన్సేషన్ ప్రాసెస్లో ఏం చెప్పాను, అట్మాస్ఫియర్ టెంపరేచర్ వింటర్ నైట్స్లో అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేది బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి గ్రాస్ మీద ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, గ్రాస్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. వాటర్ డ్రాప్లెట్స్ ఈ గ్రాస్ మీద ఫామ్ అవుతాయి. సో ద వాటర్ డ్రాప్లెట్స్ ఏమవుతాయి, ఈ వాటర్ డ్రాప్లెట్స్ దేని మీద ఫామ్ అవుతాయి, గ్యాస్ మీద, గ్రాస్ మీద, లేకపోతే సర్ఫేసెస్, ఇంటి రూఫ్ మీద, కారు యొక్క గ్లాస్ మీద ఫామ్ అవుతాయి. సో వాటర్ డ్రాప్లెట్స్, ఈ వాటర్ వేపర్ కండెన్స్ అవుతుంది కదా. ఓకే, ద డ్రాప్లెట్స్, వాటర్ డ్రాప్లెట్స్ condensed on surfaces, కండెన్స్ అవుతాయి కదా. ఆ వాటర్ డ్రాప్లెట్స్ కండెన్స్ అవుతాయి కదా సర్ఫేసెస్ మీద, దాన్ని ఏమని పిలుస్తారు, డ్యూ అని పిలుస్తారు. ఆన్ ద సర్ఫేసెస్ ఆర్ కాల్డ్ యాజ్ డ్యూ. ఓకే, డ్యూ అంటే ఏంటి, వాటర్ అనేది కండెన్స్ అవుతుంది కదా, ఈ కండెన్స్ అయ్యి వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, దాన్నే మనం ఏమని పిలుస్తాం, ఈ వాటర్ డ్రాప్లెట్స్ని డ్యూ అని పిలుస్తాం. తర్వాత ఫాగ్ అంటే ఏంటి, ఫాగ్ సెంట్ కాదు, వినండి జాగ్రత్తగా. ఫాగ్ అంటే ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేది కండెన్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, గాలిలో ఎక్కువ, అట్మాస్ఫియర్లో ఎక్కువ పొల్యూషన్ ఉంది, అంటే డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుందాం. డస్ట్ పార్టికల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, వాటర్ వేపర్ కూడా ఉంటాయి అనుకుందాం. సో నైట్ టైం మార్నింగే చూడగానే మనకేమవుతుందంటే తెల్లని పొగమంచులాగా పట్టేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. అవునా, అది పొగమంచు కాదమ్మా, ఈ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూరు వాటర్ అనేది కండెన్స్ అవుతుంది. ఓకే, గాలిలో ఉండే వాటర్ వేపర్ ఏమవుతుంది, కండెన్స్ అవుతుంది, అంటే వాటర్ డ్రాప్లెట్స్ కింద ఫామ్ అవుతుంది. దేని చుట్టూ, ఈ పొల్యూటెడ్, ఏం చెప్పచ్చు, పొల్యూటెడ్ డస్ట్ పార్టికల్స్. ఈ డస్ట్ పార్టికల్స్ చుట్టూరు వాటర్ ఏమవుతుంది, వాటర్ కండెన్సెస్. అంటే దీని మీద, ఈ డస్ట్ పార్టికల్స్ మీద వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, థిక్గా కనిపిస్తుంది, అంటే పొగమంచు తయారవుతుంది అనమాట. ఓకే, పొగమంచు తయారవుతుంది. దీస్ డ్రాప్లెట్స్, ఈ డ్రాప్లెట్స్ ఏమవుతాయి, ఈ డస్ట్ పార్టికల్స్ మీద ఫ్లోట్ అవుతాయి. ఓకే, డస్ట్ పార్టికల్స్ మీద ఫ్లోట్ అవడం వల్ల అది మనకి వైట్ కలర్ ఫాగ్ లాగా కనిపిస్తుంది. ఫాగ్ మీన్స్ ఇది చాలా కొంచెం థిక్గా ఉండి మనకి ఎదుటి వాళ్ళు కూడా కనబడిన థిక్గా తయారవుతుంది అనమాట. ఓకే, ఇట్ రెస్ట్రిక్ట్స్ అవర్ విజన్, మన చూపుని, అంటే మనకి ఎదుటి వాళ్ళు కనబడకుండా రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా డస్ట్ పార్టికల్స్ చుట్టూ వాటర్ కండెన్స్ అయ్యి ఈ డ్రాప్లెట్స్ మీద ఏమవుతుంది, ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఫ్లోట్ అవుతాయి. ఫ్లోట్ అవడం వల్ల అది థిక్గా ఉండి మన విజన్ని, అంటే మనకి ఎదుటివి కనబడకుండా చేస్తుంది. దాన్నే మనం ఏమని పిలుస్తాం, ఫాగ్ అని పిలుస్తాం. ఆ థిక్ మిస్ట్ ఏదైతే ఉందో, అంటే కనబడనివ్వకుండా ఏదైతే చేస్తుందో దాన్నే మనం ఏమని పిలుస్తాం, ఫాగ్ అని పిలుస్తాం. ఓకే, డ్యూ, ఫాగ్. సో నెక్స్ట్, బాయిలింగ్ అంటే ఏంటి,
ఆల్రెడీ ఇప్పుడు 2 చెప్పుకున్నాం. ఎవాపరేషన్ అంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్ కావడం, తర్వాత కండెన్సేషన్ అంటే గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కావడం. ఇప్పుడు ఏంటి చెప్పేది నేను? బాయిలింగ్. బాయిలింగ్ అంటే తెలుసు కదా, వాటర్ని బాయిల్ చేయడం, లేకపోతే ఏదైనా లిక్విడ్ని తీసుకొని హీట్ చేయడం. హీట్ చేస్తూ ఉంటే వాటర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ తర్వాత ఏమవుతుంది? వాటర్ వేపర్గా కన్వర్ట్ అయిపోద్ది. అంతేనా? సో ఈ వాటర్ వేపర్గా కన్వర్ట్ అయిపోద్ది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సర్టెన్ టెంపరేచర్, సర్టెన్ ప్రెజర్ దగ్గర అది వాటర్ వేపర్ కింద కన్వర్ట్ అయిపోతే ఆ పాయింట్నే మనం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం. ఎట్ సర్టెన్ ప్రెజర్ అనేది ఏమీ ఇవ్వకపోయినప్పుడు, ఓకే, సర్టెన్ ప్రెజర్ అనేది సర్టెన్గా ఉన్నప్పుడు దానికి మనం టెంపరేచర్ ఇచ్చినప్పుడు అది సర్టెన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర ATM అంటాం. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర ఈ వాటర్ అనేది వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. దాన్నే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్తాం. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ టెంపరేచర్ దగ్గర వాటర్ అనేది వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఎనీ లిక్విడ్, ఏదైనా ఒక లిక్విడ్ ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్గా చేంజ్ అవుతుంది? లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాసియస్ ఫేజ్గా కన్వర్ట్ అవుతుంది. ఎట్ సర్టెన్ ప్రెజర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉన్నది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? గ్యాసియస్ స్టేట్గా కన్వర్ట్ అవుతుంది. ఆ సర్టెన్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని మనం ఏమని పిలుస్తాం? బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తాం ఆ లిక్విడ్కి. అదే వాటర్కి బాయిలింగ్ పాయింట్ అంతా 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, సో ఈ హీట్ ఎనర్జీ ఏదైతే రిక్వైర్ అయిందో, ద హీట్ ఎనర్జీ required to change the water from liquid state to gaseous state is called latent heat of vaporization అంటాం. latent heat of vaporization. జాగ్రత్త చూడండి, ఎంతైతే హీట్ ఎనర్జీ కావాలో దీన్ని వాటర్ వేపర్గా కన్వర్ట్ చేయడానికి మనకి ఎంతైతే టెంపరేచర్ కావాలో, అదే ఎంతైతే హీట్ ఎనర్జీ కావాలో ఆ హీట్ ఎనర్జీని మనం ఏమని పిలుస్తాము? లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని పిలుస్తున్నాం. ఓకే, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. దాన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే క్యాపిటల్ ఎల్తో ఇండికేట్ చేస్తాం. దేంతో ఇండికేట్ చేస్తాం? క్యాపిటల్ ఎల్తో ఇండికేట్ చేస్తాం. L ఈజ్ ఈక్వల్ టు Q/M, అంటే హీట్ బై మాస్ ఆఫ్ ద లిక్విడ్. సో దీని యొక్క యూనిట్స్ ఏం చెప్పుకోవచ్చు? Q/M కదా. Q అంటే ఇది ఒక ఎనర్జీ కదా, హీట్ అనేది ఎనర్జీ కాబట్టి జౌల్ ఫర్ మాస్ కేజీ, ఇది SI యూనిట్. లేకపోతే కెలోరీ ఫర్ గ్రామ్, ఇది CGS యూనిట్. ఓకే, సో CGS యూనిట్ అయితే కెలోరీ ఫర్ గ్రాము, SI యూనిట్ అయితే జౌల్ ఫర్ కేజీ.
సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్పుకున్నాం. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే కెల్విన్లో మార్చుకోవాలంటే కనుక 273 కలపడమే 373 కెల్విన్ అనమాట. 273 యాడ్ చేయాలి కదా డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్కి మార్చాలంటే. తర్వాత లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ అంటే దీని వాల్యూ లేటెంట్ హీట్ ఆఫ్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది కదా, అందుకే వేపరైజేషన్ అని పిలుస్తున్నాం. వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ 540